దేవాలయాల్లో కొనసాగుతోన్న వీఐపీ సంస్కృతి ప్రత్యేక దర్శనాలపై మద్రాస్ హైకోర్టు వెకేషన్ బెంచ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేవుడి ముందు భక్తులందరూ సమానమేనని, దేవుడొక్కడే నిజమైన వీఐపీ అని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆలయాల్లో స్పెషల్ పెయిడ్ దర్శనాలను పూర్తిగా రద్దు చేయాలంటూ దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్ను విచారించిన ధర్మాసనం ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది. వీఐపీల కోసం సామాన్య భక్తులను గంటల తరబడి క్యూ లైన్లలో నిలబెట్టి వేచి ఉంచటం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు పేర్కొంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు తాము ప్రత్యేకమని భావించవద్దని, దేవుడు ఎవరికోసమూ వేచి ఉండడు కాబట్టి వారు ఎప్పుడు పడితే అప్పుడు ఆలయాల్లోకి వెళ్లడానికి వీల్లేదని న్యాయమూర్తులు హెచ్చరించారు. ఆలయాల్లో ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేసి ప్రత్యేక దర్శనాలు కల్పించటం అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం పౌరులకు లభించిన సమానత్వ హక్కును స్పష్టంగా ఉల్లంఘించటమేనని ఈ బిల్ ద్వారా పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణీలు, దేశ అత్యున్నత పదవుల్లో ఉన్న హెడ్స్ ఆఫ్ స్టేట్కు మినహా మరెవరికి ఇలాంటి ప్రత్యేక మర్యాదలు, దర్శనాలు కల్పించాల్సిన అవసరం లేదని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ వాదనలను పరిశీలించిన న్యాయస్థానం సామాన్య భక్తుల హక్కులను కాలరాసేలా సాగుతున్న ఈ వీఐపీ సంస్కృతిపై లోతైన విచారణ జరపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. దేవాలయాల్లో వీఐపీ సంస్కృతి, పెయిడ్ దర్శనాల రద్దు అంశంపై తమ పూర్తి వివరణను నివేదిక రూపంలో సమర్పించాలంటూ తమిళనాడు ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో కూడిన కౌంటర్ అఫిడవిట్ను దాఖలు చేయాలని స్పష్టం చేసింది. కేసు తదుపరి విచారణను న్యాయస్థానం 6 వారాల పాటు వాయిదా వేసింది. దేశవ్యాప్తంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో సామాన్య భక్తులు ఎదుర్కొంటున్న దర్శన కష్టాలపై మద్రాస్ హైకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు రాబోయే రోజుల్లో తీసుకోబోయే నిర్ణయాలు దేశంలోని మిగతా ఆలయాల దర్శన నియమాల్లో కూడా విప్లవాత్మక మార్పులకు దారితీసే అవకాశం కనిపిస్తోంది.